మీనాక్షి, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ ఎదురుచూపు నా మీద ప్రేమతోనా, వేరే ఏదైనా ముఖ్యమైన విషయమా? మీరు కొన్ని రోజులుగా నాకు చెప్పలేక మదన పడుతున్న విషయం. అనుకోవడానికి తేలిగ్గానే ఉన్నా ఆచరణలో పెట్టడానికి కష్టంగా ఉన్న విషయం. అవును మీనాక్షి, చెప్పాలన్న తపన మనసులో ఉన్నా కూడా నీ ఎదురుగా వచ్చేసరికి నీ మీదున్న ప్రేమ చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసండి. మీ బాధ తగ్గించడానికి మీరు చేయాలనుకున్న పని నేను చేశాను. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది పట్టీల గురించా మీనాక్షి? నీ కాళ్లకు పట్టీలు కొనివ్వాలనుంది మీనాక్షి అన్నారు, గుర్తుందా? అవును మీనాక్షి. మీరు నాకు చెప్పిన దగ్గర నుంచి ఏదో ఒక కారణంతో ఇవి కొనడం మీకు ఆలస్యం అవుతుంది. పట్టీలు కొనడానికి కొంచెం ఆలస్యం అవుతుంది మీనాక్షి అని మీరు నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారనిపించింది. మీరు నేను వేరు కాదు కదండి. అందుకే మీతో చెప్పకుండా నేనే పట్టీలు కొనుక్కొచ్చాను. మీ చేతులతో నా కాళ్ళకు పెడతారని ఎదురు చూస్తున్నాను. సరే మీనాక్షి. పచ్చగా ఉన్న మా కుటుంబాన్ని నాశనం చేసిన చీడపురుగు జాడ తెలుసుకోబోతున్నాను. అన్నా, ఈ అడ్రస్ కొంచెం ఎక్కడుందో చూసి చెప్తారా?
ప్రైస్ ట్యాగ్ క్యాజువల్గా మిస్ అయిందా లేదా మీనాక్షి తీసి దాచిందా? ఒకవేళ మీనాక్షికి ప్రైస్ ట్యాగ్ వల్ల నేనిచ్చింది కొత్త చీర అని అనుమానం వచ్చుంటే షాప్లో ఆ విషయం ఎక్కడ మాట్లాడకుండా షాపింగ్ చేయడం ఏంటి? ఏమీ అర్థం కావట్లేదే. పెద్దదినా? ఏంటి మీనాక్షి? ఓ, ఇక్కడున్నావా? ఇంట్లో మగవాళ్ళందరూ వాళ్ళ పనుల మీద బయటికి వెళ్లారు. చిన్నదిన కూరల కోసం వెళ్ళింది. అందుకే నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏంటి మీనాక్షి? మా నాన్నని ఎందుకు చంపావు? నీకేం అన్యాయం చేశామని మా జీవితాలు ఇలా నాశనం చేశావు? మీనాక్షి, తప్పుగా అనుకోకు పెద్దదినా. నిన్నన్నానని నీ కోపం వచ్చిందా? అన్నావు కదా మీనాక్షి. అన్నీ అనేసి కోపం వచ్చిందా అంటావేంటి? నా ఉద్దేశం నిన్ననాలని కాదు పెద్దదినా. మా నాన్నని చంపిన వాళ్ళని పట్టుకొని ఈ ప్రశ్నలన్నీ అడిగి శంకరన్నయ్యకి అప్పగించాలంటే నాకు నీ సహాయం కావాలి. నా సహాయమా? అవును పెద్దదినా. నాన్నని చంపిన అమ్మాయి కట్టుకున్న చీర కొమరయ్య తాత గుర్తుపట్టాడు కదా. అదే చీర నీ దగ్గర. ఏంటి? అలాంటి చీర నీ దగ్గరుంది కాబట్టి అది నాకిస్తే నేను శంకరన్నయ్యకిస్తాను. దాని ఆధారంగా నేరస్తులు దొరకడం సులువవుతుంది కదా పెద్దదినా. ఏమనుకోకుండా ఆ చీర నాకివ్వవా? ఆ చీరిస్తే నాకు నేనుగా పోలీసులకి దొరికినట్టే. మాట్లాడబేంటోదినా? నేనివ్వను మీనాక్షి. ఇవ్వను అంటుందంటే అక్కడుంది మా వదినేనా? ఎందుకు? ఆ చీరిస్తే నీకేమైనా సమస్య అవుతుందా వదినా? అవును. నిన్న చూసావుగా మీనాక్షి, నేను చెయ్యని నేరానికి ఆ చీరని పట్టుకుని మహేశ్వరి నా మీద నింద వేసింది. నువ్వు కూడా నన్ను అనుమానించావు. నాకైతే అవమాన భారంతో తల తీసేసినట్టయింది. ఎందుకో ఆ క్షణం అలా అనిపించిందిలే వదినా. నా గురించి నీకు తెలీదా మీనాక్షి? నువ్వంటే మంచిదానివి కాబట్టి నేను చీర తెచ్చివ్వగానే నమ్మావు. కానీ అందరూ నీలా ఉండరు కదా. అసలే మీ శంకర్ అన్నయ్య అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టాడు. ఆయనకి తగ్గట్టు పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉంది. మహేశ్వరి లాగా ఆయన కూడా ఈ నేరం నేనే చేశానని అనుమానపడితే మీ అన్నయ్య ఏమనుకుంటారు? ఈ దారుణం నేను చేయలేదని నిరూపించుకునేలోగా నా పరువు గంగలో కలుస్తుంది. అందుకే నేను చీరివ్వను మీనాక్షి. నువ్వేమనుకోవద్దు. నువ్వు చేయని పనికి నీ మీద మచ్చపడనివ్వనదునా. తప్పు చేయని మా వదిలిని అనుమానించకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ కాదనకుండా ఆ చీరిస్తే ఆ కేసుకు ఉపయోగపడుతుంది.
సర్లే, నిన్ను నమ్మిస్తాను. లోపలికి పద. మీనాక్షి, ముందా చీర ఇవ్వను అంటే వదిన మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇచ్చిందంటే నేను అనవసరంగా తనని సందేహిస్తున్నానా? దేవుడా, ఆ దారుణం చేసింది వదిన కాకుండా చూడు. ఈ చీర ఆ శంకర్ గాడి చేతికి చిక్కితే నా చితికి నిప్పే. మీనాక్షి చేతికి చీర ఇచ్చాను కాబట్టి దాని ప్రైస్ ట్యాగ్ని తెలివిగా మాయం చేసి నీ చేతికి ఇచ్చేశానుగా అని అదరగొట్టచ్చు. దీని పనిలో ఇది ఉంది. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఇదే కరెక్ట్ టైం. పెద్దదినా, నీ కదలికలు కనిపెట్టడానికే నీకు మాత్రమే ఈ పట్టీలు కొన్నా. వదిన నాగదిలోకి వెళ్ళిందేంటి? అంటే చీర డబ్బు స్టిక్కర్ కోసమేనా? వదిన నిజంగా తప్పు చేయకపోతే దాంతో ఏం పని?
వదిన రూమ్లోకి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? నేనిక్కడ చీరతో పాటు ఓ ముఖ్యమైనది పెట్టానే, కనపడట్లేదేంటి? ఏమై ఉంటుంది? కొంపతీసి ట్యాగేనా? చిన్నదిన కూరల కోసం వెళ్ళి ఇంకా రానట్టుందే. పెద్దదిన ఎక్కడుందో ఏంటో. పెద్దదినా, పెద్దదినా, అందుకే నేను చీర ఇవ్వను మీనాక్షి. నా గదిలో నుంచి వస్తున్నావేంటి? చేతిలో ఆ చీరేంటి? ష్! గట్టిగా అరవకు. మీనాక్షి వింటుంది. వింటే వినని. ఏ పిచ్చోళ్ళ మాట్లాడుకో. ఈ చీరే మనిద్దరినీ నేరస్తుల్లా పట్టించే సాక్ష్యం. ఓహో, అదిలా? పో. ఆ రోజు మనం యాక్సిడెంట్ చేసినప్పుడు నేను ఈ చీరే కట్టుకున్నాను. ఓ, ఆ విషయం శంకర్తో వచ్చిన ఆ ముసలోడు గుర్తుపట్టి మీనాక్షికి చెప్పేశాడు. పోన్లే, నాకు నేనుగా మీనాక్షికి ఎలాగో విషయం చెప్పలేకపోతున్నాను. కనీసం ఈ చీరైనా మనల్ని పట్టిస్తే అంతకన్నా ఏం కావాలి? నీకేమైనా మెంటలా? జరిగిన దారుణానికి నువ్వు కూడా ఒక కారణమని మీనాక్షికి తెలిస్తే బ్రతకదు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పకపోయినా ఎలాగో శంకర్ తెలుసుకుంటాడు కదా. అంటే ఇందాక పెద్దదిన నా గదిలోనే ఉందన్నమాట. పెద్దదినా, నేనిక్కడే ఉన్నానని ఇదెలా తెలుసుకుందే? పెద్దదినా, మాట్లాడవేంటి?
ఆ, అరే రోషన్ గారు ఇక్కడే ఉండి మాట్లాడరేంటి? మీరు కూడా వచ్చారా? ఎంతసేపు అయిందండి వచ్చి? ఆ, ఇప్పుడే మీనాక్షి. నువ్వు పిలిచింది నాకు వినిపించలేదు మీనాక్షి. ఇందాక కూడా నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. అప్పుడు కూడా పిలిచాను, పలకలేదే. నేను ఇందాక లేను, ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను.